బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కొల్లూరు మండలం చిలుమూరులోని ఉభయ రామలింగేశ్వర క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలుపు తథ్యమంటున్న నక్కా ఆనందబాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. 2024 సాధారణ ఎన్నికలకు టీడీపీ అభ్యర్థులు ప్రచారాలను ప్రారంభించారు. బాపట్ల జిల్లా వేమూరు టీడీపీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఆయన వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు నుంచి కూడా తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. చిలుమూరులోని ఉభయ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఈరోజు ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించి తొలుత చిలుమూరు గ్రామంలో ప్రస్తుతం ప్రచారం చేస్తున్న ఆనందబాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు 2024 ఎన్నికలకు ప్రచారం ప్రారంభించారు, ప్రజలకు మరి అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రజల ద్వారా మీరేం అడగదలుచుకున్నారు? ప్రజలు ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చూశారు. 14 నుంచి 19 వరకు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మంత్రిగా నేను చేసినటువంటి పని విధానం, ప్రజల పట్ల నేను చూపించినటువంటి ఆప్యాయత ఆదరాభిమానాలు చూశారు. ఈ 5 ఏళ్లు వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క దాష్టికాలు చూశారు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో చూశారు. ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటా ఉన్నారు. ఈరోజు 4వసారి మళ్ళా నన్ను చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆదరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరొకసారి వేమూరు నియోజకవర్గ ప్రజల దగ్గరికి నన్ను పంపిస్తా ఉన్నాడు. వాళ్ళ యొక్క ఆదరాభిమానాలు 100కి 100% నా మీద ఉంటాయని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే గతంలో నేను చేసినటువంటి మంచి పనులు కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా నాకు శ్రీరామరక్షగా నిలుస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వనాశనం అయింది. ఇవాళ రాష్ట్రం విడిపోయి అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఇంకో 5 ఏళ్ళు ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టయితే ఈ రాష్ట్రం రూపురేఖలు మారి ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో 19లో ఒక్క ఛాన్స్ అని చెప్పి అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వటం ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పాలవడానికి కారణమైంది. యువత భవిష్యత్తు లేకుండా పోయింది, అంధకార బంధురం అయిపోయింది. చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు. అసలు ఈ రాష్ట్రమే ఒక రాజధాని లేని రాష్ట్రంగా, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి పరిస్థితుల్లో కొనగలట్లా, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప. అవినీతి అడ్డగోలుగా పెచ్చరిల్లిపోతా ఉంది. ప్రజాస్వామ్య విలువలు రోజు రోజుకి నశించిపోయినాయి. అడ్డగోలుగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ రక్షించబడాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఉమ్మడి కలయికని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం రేపు రాబోతా ఉంది. ఈ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా ఈరోజు 4వసారి వేమూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి నన్ను ఆదరాభిమానాలతో అత్యధిక మెజార్టీతో వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నేను విశ్వసిస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న వ్యక్తి తనకి ఓట్లేసి గెలిపించిన ప్రజలను వదిలేసి 6 నెలల ముందే వేరే నియోజకవర్గాన్ని వెళ్ళటాన్ని ఎలా చూస్తారు సార్? భారత రాజ్యాంగం ఒక ప్రజాప్రతినిధికి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, పంచాయతీ సర్పంచ్ కావచ్చు 5 ఏళ్లు ప్రజల్ని పరిపాలించడానికి అధికారం ఇచ్చారు, ఎన్నుకున్నారు. 6 నెలల ముందే ఇక్కడ నుంచి పారిపోయారంటే అధికార పార్టీ వాళ్ళ ఓటమిని వాళ్ళు 100కి 100% ఒప్పుకున్నట్టే. ఇది మొత్తానికి వేమూరు నియోజకవర్గం నుంచి 4వసారి తనకి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. 4వసారి తాను భారీ మెజారిటీతో గెలవటం ఖాయమంటూ కూడా ఆనందబాబు చెబుతున్నారు. టీడీపీ జనసేన మద్దతుతో కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా భారీ మెజారిటీతో గెలిచి వేమూరు సీటును చంద్రబాబుకి బహుమతిగా ఇస్తారంటూ కూడా నక్కా ఆనందబాబు చెబుతున్నారు. ఇది మొత్తానికి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నక్కా ఆనందబాబు ఎన్నికల